పురస్కార ప్రదాన కార్యక్రమంతో సభా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. దంపతులుగా విచ్చేసిన వారిని దంపతులుగా సేవించుకున్నాం. మన కార్యకర్తలు ఒక 2 కుర్చీలు ముందుకు వేసి ఉంచుతారు. ముందుగా శ్రీమాన్ కందాడే శ్రీనివాసాచార్య స్వామి గారు హైదరాబాద్ లో వెంచేసి ఉంటారు. వారికి ఒక సగం పేజీలో సరిపోయేనన్ని బిరుదులు ఉన్నాయి. వారు సైంటిస్ట్ గా బాధ్యతలు నిర్వర్తించినటువంటి వారు. నిరంతరము ఒక పరిశోధనాత్మకంగా శ్రీనివాసాచార్య స్వామి గారి ధర్మపత్ని గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఆనవాళి గారు మీరు కొంచెం సహకరించి వారిని వేదికపైకి వెంచేయండి. శ్రీనివాసాచార్య స్వామి గారిని ఇటు మీరు అటు స్వామివారి అడిగారు ఆ మాల కార్యక్రమం అయ్యేవారు శనుగోపాచార్య వేదాంత ప్రవర్తక శ్రీమాన్ సందూల రాఘవాచార్య స్వామి గారు హైదరాబాద్ వాస్తవ్యులు. వారిని సుఖాసీనుడు కావాల్సిందిగా ప్రార్థించుతున్నాం. వీరి శ్రీమతి గారు మన వరంగల్ ఆడబిడ్డ. స్వామివారులను వారికి పురస్కార సమర్పణ చేయవలసిందిగా విన్నవిస్తున్నాం. ఓకే సార్. ఓకే సార్. సంస్కృత భాషాభిజ్ఞులు, ఋగ్వేద సంరక్షణ గణాంత మహాపండితులు, జీఎర్ అవార్డు గ్రహీతలు, వేద పాఠశాల నిర్వాహకులు, యాదాద్రి పూర్వ స్థానాచార్యులు, వైదిక ధర్మ ప్రచార దీక్షా తత్పరులు, శ్రీమద్ రఘునాథదేశుల అభిమాన పాత్రులు అయిన ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ సందూల రాఘవాచార్య స్వామి వారికి శ్రీమద్ రఘునాథదేశిక విశేష పురస్కారమును సమర్పించుతున్నాము. మనందరి కరతాళ ధ్వనుల మధ్య ధన్వంతరి సేవా సమితి పక్షాన విశేష సేవలు అందిస్తున్న వారు, చారిత్రాత్మకమైన హన్మకొండ, వరంగల్, కాజీపేట, త్రినగర్లో శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందిన ఏకైక కృష్ణ యజుర్వేద పండితులు, పాంచరాత్రాగమ విద్వాంసులు, దేవాలయ ప్రతిష్టాపన బ్రహ్మోత్సవ రూప సేవా ధురంధరుడు అయిన ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ గులిమెళ్ల విజయకుమారాచార్య స్వామి వారికి శ్రీమద్ రఘునాథదేశిక విశేష పురస్కారమును సమర్పించుతున్నాము. హైదరాబాద్ వాస్తవులు వారిని సుఖాశీలు కావాల్సిందిగా కోరుతున్నాను. వారికి పురస్కార సమర్పణ చేయవలసిందిగా శ్రీ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. వీరు TV5 మొదలైన ఛానళ్లలో చాలా విశేషంగా కృషి చేసిన వారు. వారిని ఎన్ని రంగాల్లో పరిచయం చేయవచ్చు అంటే, ఒక సభ పడుతుంది, యువకులుగా ఉన్నవారు, సంప్రదాయ సేవకులకు అంకితమైనటువంటి వారు. నిన్న మనం ఒక విషయంలో చెప్పుకున్నాం, ఆచరణ రూపంలో ఉన్నటువంటి వారు అని. అలాగే వీరు కూడా మన సనాతన ధర్మ పరిరక్షణ కొరకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి వారు. మన వైభవం చెప్పడం ఎంత అవసరమో, మన సంప్రదాయం మీద ఇతరులు రాళ్లు విసురుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడం, ప్రతిఘటించడం, వారికి తగిన సమాధానం చెప్పడం కూడా అంతే అవసరం. మనకెందుకు లేని అవదాసీన్యం లేకుండా ఉండేటువంటి వారు శ్రీనివాస్ గారు. వారికి రఘునాథదేశిక పురస్కారాన్ని ఎదురు అనుగ్రహిస్తున్నారు.
మన రఘునాథాచార్య స్వామి వారి గ్రంథాలను రచించడమే కాక సభలను నిర్వహించడమే కాక శిష్యులకు విజ్ఞానాన్ని పంచడమే కాక ఎక్కడైనా ఎవరైనా సంప్రదాయం మీద దాడి చేస్తే దాన్ని ప్రతిఘటించేవారు. అలాగే ఎక్కడైనా పొరపాటు జరిగితే దాన్ని గట్టిగా ఖండించేవారు. కాబట్టి ఈ కోణాన్ని కూడా చూసుకుని మనం పురస్కార ఎంపికలో జాగ్రత్త పడుతున్నాం. ధీశాలి, బహుముఖ ప్రజ్ఞాశాలి, సుప్రసిద్ధ చిత్రకారులు, రచయిత, దర్శకులు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన ప్రతిభావంతులు, రామానుజ సంప్రదాయ ప్రచారమే లక్ష్యంగా జీవనయానాన్ని కొనసాగిస్తున్న శ్రీమాన్ పి శ్రీనివాస్ గారికి శ్రీమద్ రఘునాథేశ్వర విశేష పురస్కారం సమర్పించుతున్నాము. సింహ శిష్యులపి నిపతతి మలిన పదమలిన కపోల బిత్తిషు గజేశ్వరి సుక్తి. సింహం పెద్ద సింహమే పరాక్రమం కలది అనుకుంటే తప్పు. సింహం పిల్ల కూడా అదేదో చిక్క పిల్ల మీద దాడికి వెళ్లకుండా అది కూడా మదించిన ఏనుగుల మీదకి వెళ్లి అలా పంజా విసుదామని చూస్తుంటుంది. అలాగే విద్యావంతులు యువకులు అయినప్పటికీ కూడా తేజసాంహిన వయస్సమీక్షతే అని వారు భద్రాచలంలో ఉంటూ శ్రీపాంచరాత్ర ఆగమాన్ని బాగా అధ్యయనం చేయడమే కాక వేదాధ్యయనం చేస్తూ ఎక్కువ మంది గురువారి దగ్గర ఎక్కువ విషయాలను సేవిస్తూ సంస్కృతాన్ని అభ్యసిస్తూ శ్రద్ధగా కార్యక్రమంలో వారి భక్తుల చేతిలో దక్షిణ ఎంత ఎక్కువ ఉన్నది అనేది చూడకుండా ఎదురుగా ఎంత ఎక్కువ మంది భక్తులను చూడకుండా కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి కార్యక్రమం అయిపోయే వరకు దేంతో పని లేకుండా కార్యక్రమం మీదనే శ్రద్ధ కలిగినటువంటి సుప్రసిద్ధ యజ్ఞాచార్యులుగా ఉన్నటువంటి వారు రఘుపుంగవ స్వామి. ఇంత భక్తిగా ఎందుకు చెప్పారంటే ఈ చెప్పిన దానికి మీకు ఎగ్జాంపుల్స్ 2-3 వీడియోలు కావాలంటే మన ఏకశిలా పార్క్ లోనే ఉన్నవి, మీకు చూపించవచ్చు. అటువంటి వారు కాబట్టి ప్రతిభావంతులైన వారికి పెద్దలు మంగళాశాసనం లభించాలని, వారికి గర్వం రావాలనో వారు అలా ఎక్కువ పోవడమో కాదు, పెద్దలందరి కటాక్షం పడితే యోగ్యత నిలుస్తుంది, యోగ్యత పెరుగుతుంది అనేది ఉద్దేశం. రఘుపుంగవ స్వామి గారిని ఆసనంలో సుఖాసనులు కావాల్సిందిగా కోరుతున్నాం. మన రఘునాథాచార్య స్వామి గారికి భద్రాచల క్షేత్రం చాలా అద్భుతమైన ప్రీతి. భద్రాచలం గుండు భద్రం గుండు అంటూ పెద్దలు వారికి భద్రాచలంలోనే పుట్టుబెట్టుగా జరిగాయి. సభా మర్యాద వారి పాదాల దగ్గర కూర్చున్నట్టుగా భావించుకుంటూ కూర్చోండి. కొంచెం కెమెరా తిప్పుకోండి. వారు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి ఇబ్బందులు నాకు చాలా అయింది. భద్రాచల శ్రీరామచంద్ర స్వామి సన్నిధిలో విశేష కైంకర్య పరుడై శ్రీపాంచరాత్రాగమ శాస్త్ర ప్రవీణులై సుస్వర భూషితులై వేదాధ్యయన సంపన్నుడై నిరంతరము అధ్యాపనశీలులై సదాచార భూషితులై శ్రద్ధాళులై బ్రహ్మోత్సవ దైవ ప్రతిష్టా కార్య దక్షులై ప్రకాశిస్తున్న ఉభయ శ్రీమాన్ చక్రవర్తుల రఘుపుంగవాచార్య స్వామి వారికి శ్రీమద్ రఘునాథేశ్వర విశేష పురస్కారమును సమర్పించుతున్నాము. గ్రంథావిష్కరణ ఒక భాగము పూర్వరంగం పూర్తయింది. సత్కార సమర్పణ ఈ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు 2 కార్యక్రమాలు, ఒకటి సద్గ్రంథాధ్యయన గోష్ఠి